లెట్స్ క్రియేట్ ఓల్డ్ నైటీ ఇంటూ పార్టీవేర్ డ్రెస్. ఈ వీడియోలో మన పాత నైటీతో పార్టీవేర్ డ్రెస్ ఎలా కుట్టుకోవాలనేది చెప్తాను. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసుంటే ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పాత నైటీ ఉంది కదా, ఆ పాత నైటీకి రెండు వైపులా కుట్లు అనేది విప్పేసుకోవాలి. విప్పేసుకున్న తర్వాత పైన పార్ట్లో నాకు ఇక్కడ కొంచెం ఎంబ్రాయిడరీ టైప్లో ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని నేను స్కేల్తో ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని దాన్ని అయితే రిమూవ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు మిగతా ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, దీన్ని నేను బ్యాక్ సైడ్లో టర్న్ చేసుకుంటున్నాను. అంటే ఇది ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉంది, దాన్ని నేను బ్యాక్ సైడ్లో టర్న్ చేసుకుంటున్నాను అనమాట. బ్యాక్ సైడ్లో టర్న్ చేసుకోవడం కోసం ఇలా రెండు ఒకేలా ఉండేటట్టు అయితే చూసుకొని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. నీట్గా ఎడ్జెస్ అనేవి నీట్గా వచ్చేటట్టు అయితే 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నెక్ కోసం 5.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నెక్ విత్ కోసం 4 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం 5.5 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని ఎల్ షేప్ కోసం ఇప్పుడు లైన్ డ్రా చేసి ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నెక్ డీప్ కోసం 5 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఇక్కడ కూడా డ్రా అయితే చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్ అయితే ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఉంది కదా, ఇప్పుడు ఆ ఆర్మ్ హోల్ నుంచి 1.5 ఇంచెస్, అంటే ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ అనేది నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నెక్ డీప్ నుంచి 1 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని నాకు కావలసిన షేప్ కోసం ఇలా అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది ఆర్మ్ స్కేల్ యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఇలా ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇది నాకు బ్యాక్ ఆర్మ్ హోల్, అంటే ఇది బ్యాక్ వచ్చే ఆర్మ్ హోల్ అనమాట. ఫ్రంట్కి కొంచెం లోతు వస్తుంది కదా, ఇప్పుడు ఆ లోతు అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితే పై పార్ట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మన చెస్ట్ ఎంత ఉంటుందో ఆ చెస్ట్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుందో అంత ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్జిన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అండ్ అలానే 21 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ పెట్టుకున్న దాన్ని స్కేల్తో ఇలా స్ట్రైట్గా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అది మన అండర్ చెస్ట్ కింద ఎంత మెజర్మెంట్ వస్తుందో ఆ మెజర్మెంట్ని 4తో డివైడ్ చేసి ఎంత వచ్చిందో అంత డ్రా చేసుకొని మీదన ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో సేమ్ అదే మార్జిన్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నేను హిప్ మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ 10 తీసుకున్న తర్వాత దాన్ని మార్చేశాను. ఇప్పుడు మీదన ఎంతైతే మార్జిన్ తీసుకున్నామో అక్కడ సేమ్ అదే హిప్ మెజర్మెంట్ దగ్గర కూడా మార్జిన్ తీసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో మనం మార్క్ చేసుకున్న వాటినన్నిటిని డ్రా అయితే ఇలా అయితే కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి తర్వాత 11 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ముందు నేను మార్క్ చేసుకున్నది రాంగ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటూ ఇంకొక మార్కింగ్ అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను. అదైతే అక్కడ చెరిపేస్తున్నాను, చెరగట్లేదు, కాకపోతే అలా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్పాను అనమాట. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది తీసుకొని స్ట్రైట్గా ఉంటే ఓకే వదిలేయచ్చు, లేదంటే ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నాకు లెంత్ అనేది సరిపోలేదు, తర్వాత నేను కిందన ఇంకొక 3 ఇంచెస్ వరకు అయితే జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ మీదన హిప్ కోసం 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, సేమ్ అదే 11 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మీదన హిప్ దగ్గర మార్కింగ్ చేసుకునేది దీన్ని ఇలా స్ట్రైట్గా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత వీలర్ తీసుకొని ఇలా వీల్ చేసుకోవాలి. ఇలా వీల్ చేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ కూడా సేమ్ అవే అచ్చులు అనేవి పడతాయి.
ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం 15 ఇంచెస్ అండ్ 21 ఇంచెస్ దగ్గర స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా, ఆ స్ట్రైట్ లైన్ దగ్గర టక్స్ అయితే పెట్టుకోండి. టక్స్ పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ షేప్ అనేది ఉంది కదా, ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఆ ఆర్మ్ హోల్ ఎలా ఉందో అలా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చేసేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కట్ చేసుకున్నట్టు. ఇప్పుడు నేను బ్యాక్ ఆర్మ్ హోల్ ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు మనం కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ షేప్ ఉంది కదా, ఆ నెక్ షేప్ కూడా కట్ చేసి బ్యాక్ పార్ట్ అనేది సెపరేట్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను బ్యాక్ పార్ట్ అనేది సెపరేట్ చేస్తాను. సేమ్ అదే నెక్ షేప్ ప్రకారంగా కటింగ్ చేసేసి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది సెపరేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది సెపరేట్ చేసేసాను. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ అనేది ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు అదేవిధంగా బ్యాక్ సైడ్లో కొంచెం నెక్ అనేది డీప్ చేయడం కోసం డీప్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే కటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ముందు నెక్ షేప్ ఉంది కదా, ఆ నెక్ షేప్ ప్రకారంగా అయితే నేను ఒక క్లాత్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు దాన్ని అటాచ్ అయితే చేసుకుంటున్నాను. మన నెక్ షేప్ ఎలా ఉందో ఆ నెక్ షేప్ ప్రకారంగా ఒక 1 ఇంచ్ గ్యాప్తో అయితే క్లాత్ అనేది ఇలా తీసుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ మిగిలింది, సో అందుకే నేను సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కావాలంటే వేరే ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగుండుగా ఒక 4 డోరీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ డోరీస్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటూ కుట్టుకుంటున్నాను. ఈ కార్నర్ దగ్గర అయితే డోరీని అటాచ్ చేసుకుంటూ గట్టి కుట్టు అయితే వేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా ఇంకో కార్నర్లో కూడా ఆ డోరీని అటాచ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు డోరీస్ అనేవి టైట్గా కుట్టుకుంటే గట్టిగా అటాచ్ అయితే అయిపోతాయి కదా. ఇప్పుడు ఆ డోరీస్ మీద ఇప్పుడు నేను కుట్టే ముందు ఫ్యాబ్రిక్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి దాని మీద అయితే సేమ్ షేప్ ఎలా ఉందో ఆ షేప్ ప్రకారంగా అయితే ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కార్నర్కి వచ్చేసరికి ముళ్ళు అనేది కిందకి పెట్టి తిప్పాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే ఇలా కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కుట్టు అనేది జనరల్గా నార్మల్గా కూడా తిప్పేయవచ్చు బ్యాక్ సైడ్కి, లేదంటే ఇలా టక్స్ పెట్టుకొని అయితే తిప్పుకోవాలి. ఇప్పుడు అందుకోసం నేను ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా టర్న్ అవుతుంది అని ఇంకేం కాదు. ఇప్పుడు ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల నాకు ఇప్పుడు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఆ డోరీ ఉంది కదా, ఇప్పుడు ఆ తాడుని పట్టుకొని లాగేస్తే షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకోండి, ఇప్పుడు అలా షేప్ ఆ తాడుని పట్టుకొని లాగితే నీట్గా షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఆ షేప్ అనేది స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇప్పుడు మన వచ్చిన షేప్ ప్రకారంగా అయితే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇప్పుడు ఆ కార్నర్ ప్లేస్లో ముళ్ళు అనేది నీడిల్ అనేది కిందకి పెట్టి తిప్పుకుంటూ అయితే వేసుకోవాలి.
ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అదే విధంగా డోరీస్ అనేవి అటాచ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే రెడీ చేశానో బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ అలానే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని తర్వాత లోపలికి ఫిల్ట్ అవుతుంది కదా, ఇప్పుడు ఆ ఫిల్ట్ అయిపోయిన దాన్ని మీరు కావాలంటే మిషన్తో కూడా కుట్టుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. చేత్తో హెమ్మింగ్ చేసుకుంటే అదనేది చాలా బాగా కనిపిస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. అట్టు ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి, అంటే బ్యాక్ పార్ట్ రైట్ సైడ్లో పెడితే ఫ్రంట్ పార్ట్ అనేది రాంగ్ సైడ్లో పెట్టాలనేటట్టు అలా పెట్టేసి, ఇప్పుడు నాకు అక్కడ మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మార్కింగ్ అనేది నేను ఎలా చేసుకున్నానో ఆ మార్కింగ్ ప్రకారంగా అయితే కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ ప్రకారంగా అయితే కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ టైట్గా అంటే రఫ్ అనేది లాగుతూ కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఆ కార్నర్ దగ్గర రఫ్ లాగుతూ కుట్టుకోవాలి. సేమ్ ఈ పార్ట్లో ఎలా కొట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకొక పార్ట్లో కూడా సేమ్ అదే విధంగా అయితే కుట్టుకోవాలి. ఇక్కడ నాకు నేను వీల్ చేశాను కదా, ఆ మార్కింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో నేను ఆ మార్కింగ్ ప్రకారంగా కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇంకా డార్క్గా కనిపించడం కోసం నేను ఇప్పుడు ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని కొంచెం డార్క్ చేసి, మార్కింగ్ ఎలా అయితే వేసానో సేమ్ అదే మార్కింగ్ ప్రకారంగా అయితే కుట్టు అనేది వేసుకుంటున్నాను. సేమ్ అదే మార్కింగ్ ప్రకారంగా అయితే కుట్టు అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఒక కుట్టు అనేది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దాని పక్కన ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/4 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. సేమ్ అదే టక్ పాయింట్ దగ్గర టైట్గా పెట్టుకొని అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ స్ట్రైట్ మార్కింగ్ లైన్ని టక్స్ కోసం ఇలా స్ట్రైట్గా అయితే కుట్టుకోవాలి. ఇక్కడ కుట్టేటప్పుడు అనేది మన కుట్టు యొక్క లెంత్ అనేది పెంచుకుంటూ కుట్టుకోవాలనేటట్టు. ఇప్పుడు చూడండి టక్స్ అనేవి ఈజీగా రావడం కోసం ఇక్కడ మడత పెట్టుకొని స్ట్రైట్గా అయితే కుట్టుకోవాలి. ఇక్కడ నేను కుట్టు సైజు, మన స్టిచ్ సైజు కూడా మార్చేశాను. ఇలా ఇక్కడ స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. మడత పెట్టుకుంటూ ఈక్వల్ సైజ్ వచ్చేటట్టు చూసుకొని ఇలా స్ట్రైట్గా అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల ఇలా ఈజీ అవుతుంది, టక్స్ అనేవి పెట్టుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు, లేదంటే నార్మల్ జనరల్గా ఎలా యూస్ చేసుకుంటారో అలా కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు టక్ పాయింట్ వచ్చేసిన సరి దగ్గరికి నీడిల్ అనేది కింద నుంచేసి సైడ్కి అనేది క్రాస్గా తిప్పాలన్నమాట. ఇక్కడ చూడండి నీడిల్ అనేది కింద దించాను కదా, ఆ నీడిల్ పాయింట్ నేను ముందు పెట్టే 21 ఇంచెస్కి పెట్టే స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఆ రెండు అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మడత పెట్టుకుంటూ అయితే ఇంకొక సైడ్ని కూడా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి.
సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా టక్స్ అనేవి వేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను నెక్స్ట్ అనేది చూపించలేదు, ఇంకొక సైడ్ అనేది చూపించలేదు. సో అందుకే నెక్స్ట్ అంటే ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ని కూడా ఇలానే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వేయడం అయిపోయిన తర్వాత మధ్యలో కుట్టు ఉంది కదా, ఆ కుట్టుని అనేది విప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక పక్కకి ఫినిషింగ్ కోసం ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. అంతే, ఇలా కుట్టుకోవడం వల్ల మన ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మన పార్టీ వేర్ డ్రెస్ కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.